సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు పదే పదే చెప్పేవాళ్ళు, తెలంగాణ రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అనేక మంది ఆంధ్ర నాయకులతో కొట్లాడాల్సిన సందర్భంలో రెండు కలిసి ఒకటేసారి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే, జమిలీ ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే. అందుకే జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పారు, కవిత తెలంగాణ రావాలి, వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఎట్లా అయితే తెలంగాణ రాకముందు ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకొని తిరుగుతున్నావో, తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం అనే బోనం అంతే పవిత్రంగా ఎత్తుకొని ఊరూరా తిరగాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు అనేక పర్యాయాలు నాకు చెప్పిండ్రు. ఆయన చెప్తే ఆదేశంలాగా ఉండదు, ఆయన చెప్తే అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు చెప్తాడు. అట్లా చెప్పిండు కాబట్టే ఆ సార్ అంటే నాకు అంత ప్రేమ. అందుకే నేను ఇవాళ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెట్టుకోవాలి. మనం మన సంస్థ జాగృతి నుండి ఇప్పటికే 4 జిల్లాలలో పెట్టినాం, ఇంకా అన్ని జిల్లాలలో కూడా జయశంకర్ సార్ విగ్రహం పెడతాం. ఊరూరా మీరు సామాజిక న్యాయ సంకల్పం చేసేటప్పుడు ఆయా సామాజిక వర్గాలు ఆయా ప్రజల్ని కలుపుకొని ఎక్కడికక్కడ సార్ని ఆ ఊర్లలో నిలబెట్టండి. ఎక్కడ జయశంకర్ సార్ వస్తే అక్కడ వెలుగు వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది, స్వాతంత్రం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. కాబట్టి వారు నిలబెట్టుకోవాలి.